హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకు మరొక వీడియోతో చేశాను. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇది క్రిప్టో కాయిన్ గురించి ఫ్రెండ్స్. ఇది హ్యామ్స్టర్ కాయిన్స్ అని చెప్పేసి మీరు వినుంటారు అనమాట. ఆ హ్యామ్స్టర్ కాయిన్స్ని ఎలా పొందాలా అండ్ దాని విత్డ్రా ప్రాసెస్ ఎలాగనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నేను ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేటాను ఫ్రెండ్స్. ఆ లింక్ పైన క్లిక్ చేసి మనం కాయిన్స్ అనేది పొందవచ్చు ఫ్రెండ్స్. అండ్ నేను ఇక్కడ టెలిగ్రామ్లో కూడా నేను ఇక్కడ రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాను అనమాట, ఏమన్నా లూట్స్ అండ్ డీల్స్ అనేది. ఇక్కడ నుంచి కూడా మీరు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఇక్కడ టెలిగ్రామ్లో లింక్ ఇచ్చాను అనమాట. ఆ లింక్ పైన క్లిక్ చేసి స్టార్ట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సెప్టెంబర్ 26th అనేది ఇది కాయిన్ అనేది లిస్టింగ్ అవుతుందన్నమాట. అండ్ ట్రేడింగ్ అకౌంట్స్లోకి హరీ అప్ టు లెవెల్ అప్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ప్లే పైన క్లిక్ చేయండి. ప్లే పైన క్లిక్ చేయగానే మనకి 5000 కాయిన్స్ అనేది వచ్చాయి ఫ్రెండ్స్. 1,05,000 కాయిన్స్ అనేది వచ్చాయన్నమాట. దీంట్లో వచ్చేసి మనం డైలీ చిప్పర్ అని చెప్పేసి ఇక్కడ చూస్తుంది కదా, జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తూ కూడా మనకి కాయిన్స్ అనేది అర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంచెం పైన స్క్రోల్ డౌన్ చేయగానే ఇక్కడ బూస్ట్ అన్నది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ కాయిన్స్ అనేది కూడా బూస్ట్ చేసి మనం కాయిన్స్ అనేది అర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ డైలీ కాంబో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మార్కెటింగ్ ఈ CEO అవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. దీన్ని మనం అప్గ్రేడ్ చేస్తే మనకి కాయిన్స్ లెవెలప్ అంటే డైలీ పర్ అవర్కి 70 కాయిన్స్ అనేది ఇంకా ఫాస్ట్గా అవుతాయి ఫ్రెండ్స్. ఇలా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్లే గ్రౌండ్ అనేది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ గేమ్స్ ఆడుతూ కూడా మనం అర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మినీ గేమ్స్ అనేది కదా, ఇక్కడ పజిల్ గేమ్ ఆడుతూ కూడా మనీ అనేది ఇక్కడ పజిల్ గేమ్ ఆడుతూ కూడా మనం కాయిన్స్ అనేది అర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ హెక్సా పజిల్ అనేది కదా, దాన్ని ప్లే చేస్తూ కూడా కాయిన్స్ అనేది అర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రెండ్స్ పైన క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ పైన క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇన్వైట్ ఫ్రెండ్స్ చేయగానే ఇక్కడ 5,000 కాయిన్స్ అనేది మీరు ఎవరి లింక్ అయితే క్లిక్ చేశారో వాళ్ళకి 5,000 అండ్ మీకు కూడా 5,000 అనేది కాయిన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఒకవేళ టెలిగ్రామ్ ప్రీమియం ద్వారా చేశారంటే 25,000 అనేది మీకు అండ్ మీ ఫ్రెండ్కి కూడా వస్తుంది అనమాట. మీరు ఎవరి లింక్ ద్వారా మీరు రెఫర్ అయ్యారనేది కూడా ఇక్కడ చూస్తుంది అనమాట. మీరు ఎవరైనా రెఫర్ చేస్తుంటే ఇక్కడ లిస్ట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్లో చూస్తుంది అనమాట. మీరు ఎవరైనా అంటే మీ ఫ్యామిలీ లేదా మీ ఫ్రెండ్స్కి రెఫర్ చేయాలనుకుంటే ఇక్కడ ఇన్వైట్ ఫ్రెండ్ అనేది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సెండ్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ అర్న్ అనేది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యూట్యూబ్ వీడియోస్ చూస్తూ కూడా కాయిన్స్ అర్న్ చేయొచ్చు. నెక్స్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని జాయిన్ అయ్యి కూడా మనం అర్న్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో మీకు ఒక ట్రిక్ చెప్తాను చూడండి. ఇది అంటే వీడియోస్ అండ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ అనేది ఫాలో కాకుండా ఎలా అర్న్ చేయాలంటే జస్ట్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి వాచ్ వీడియో పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అలా క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్, నెక్స్ట్ దానిపైన కూడా క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసిన తర్వాత టుమారో ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ చెక్ పైన క్లిక్ చేయగానే మనకి 1,00,000 కాయిన్స్ అనేది మనకి యాడ్ అవుతాయి ఫ్రెండ్స్. లాస్ట్లో ఎయిర్ డ్రాప్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఎయిర్ డ్రాప్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ 6 days మాత్రమే ఉంది ఫ్రెండ్స్ మనకి ఈ కాయిన్ అనేది లిస్ట్ అవ్వడానికి. దీంట్లో విత్డ్రా ఎలా చేసుకోవాలంటే ఇక్కడ బినాన్స్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి ఉంది కదండి ఫ్రెండ్స్. ఈ బినాన్స్ ఎక్స్చేంజ్లో విత్డ్రా అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలాగనేది మీకు చూస్తాను చూడండి. బినాన్స్ ఎక్స్చేంజ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే బినాన్స్ ఎక్స్చేంజ్ అనే ట్రేడింగ్ అప్లికేషన్ అనేది ఉంటే ఎస్ హ్యావ్ ఇట్ అని చెప్పేసి క్లిక్ చేసి ప్రొసీడ్ కావాలి ఫ్రెండ్స్. లేదంటే నో లెట్స్ క్రియేట్ ఇట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. బినాన్స్ ఎక్స్చేంజ్లో మీకు ఈ అకౌంట్ లేదు అంటే నేను ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఆ లింక్ పైన క్లిక్ చేయండి. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ అయిన తర్వాత మీరు ఈమెయిల్తో లాగిన్ అవ్వండి ఫ్రెండ్స్. లాగిన్ అవ్వగానే ఇక్కడ యాక్సెప్ట్ కుకీస్ అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది బినాన్స్ పేజ్. ఇలా వచ్చిన తర్వాత మీరు కొత్తగా క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ దానిపైన క్లిక్ చేయండి. లేదు నాకు ఆల్రెడీ బినాన్స్ అకౌంట్ ఉందంటే లింక్ అండ్ బినాన్స్ అకౌంట్ అని చెప్పేసి
దానిపైన క్లిక్ చేయండి. నేను ఇంకా కొత్తగా క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే టర్మ్స్ అండ్ కండిషన్స్ని టిక్ మార్క్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. చేయగానే మీ అకౌంట్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ అండ్ రెఫరల్ ఐడి అని చెప్పేసి చూసేస్తుంది. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. యాప్ డౌన్లోడ్ అని చూస్తుంది కదా, డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. బినాన్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. బినాన్స్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఐఆమ్ న్యూ టు క్రిప్టో అని చెప్పేసి ఐఆమ్ ఏ క్రిప్టో ప్రో అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఐఆమ్ న్యూ టు క్రిప్టో పైన క్లిక్ చేయండి. ఇక్కడ పర్మిషన్స్ అడుగుతుంది అనమాట. యాక్సెప్ట్ ఆల్ పైన క్లిక్ చేయండి. మీరు ఆల్రెడీ మెయిల్ ఐడితో ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే మెయిల్ ఐడితో లాగిన్ కాన్ఫరెన్స్, లేదంటే కంటిన్యూ విత్ గూగుల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ మెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకునేసి అగ్రీ అండ్ షేర్ పైన క్లిక్ చేయండి. ఇలా వెరిఫై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ మీ రెసిడెన్సీ అని ఉంది కదా, మీరు ఇండియన్ అయితే ఇండియాని క్లిక్ చేసుకునేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేషనాలిటీ అని చెప్పేసి మళ్ళీ అడుగుతుంది అనమాట. కింద ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ పైన క్లిక్ చేయండి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని చెప్పేసి చూస్తుంది. ఇక్కడ వెరిఫై ఆధార్ విత్ ఓటీపీ అని క్లిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ టిక్ మార్క్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అనేది లింకప్ అయ్యి ఉండాలి ఫ్రెండ్స్. ఓటీపీని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. కంటిన్యూ పైన క్లిక్ చేసి మీ పాన్ నెంబర్ని కూడా ఎంటర్ చేసి టర్మ్స్ అండ్ కండిషన్స్ టిక్ మార్క్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయగానే మీ పాన్ కార్డ్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది అనమాట. అది వెరిఫై చేసుకున్న తర్వాతే కంటిన్యూ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే అకౌంట్ వెరిఫైడ్ అని చెప్పేసి ఉందన్నమాట. గో టు హోమ్ పేజ్ పైన క్లిక్ చేయండి. మెయిల్కి మెసేజ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. బినాన్స్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చిన తర్వాత బినాన్స్ అకౌంట్ వెళ్ళండి ఫ్రెండ్స్. సేమ్ హ్యామ్స్టర్ కాయిన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని టర్న్ కాయిన్ పైన క్లిక్ చేయండి. టర్న్ కాయిన్ పైన క్లిక్ చేసి ఓకే పైన క్లిక్ చేయండి. ఇక్కడ నెట్వర్క్ డిపాజిట్ అడ్రస్ అండ్ హ్యామ్స్టర్ మెమో అని చెప్పేసి చూస్తుంది అనమాట. మీరు ఇంతకుముందు మనం హ్యామ్స్టర్ కాయిన్ని సెలెక్ట్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ బినాన్స్ సెక్షన్ పైన క్లిక్ చేయండి. బినాన్స్ అకౌంట్ పైన క్లిక్ చేయగానే ఎక్స్ హ్యావ్ ఇట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే హ్యామ్స్టర్ డిపాజిట్ అడ్రస్ అని చూస్తుంది కదా, హ్యామ్స్టర్ డిపాజిట్ అడ్రస్ అండ్ మెమో అని చెప్పేసి మనం బినాన్స్లోకి వచ్చేసి హ్యామ్స్టర్ అడ్రస్ని ఇక్కడ కాపీ చేసుకోండి. కాపీ చేసుకునేసి ఇక్కడ పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసుకున్న తర్వాత అలాగే మెమోని కూడా పేస్ట్ చేయండి. ఇక్కడ కాపీ చేసుకునేసి పేస్ట్ చేసిన తర్వాత సేవ్ అండ్ చూస్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా వస్తుంది అనమాట. వెల్ డన్, స్టే ట్యూన్డ్ విత్ అప్డేట్స్ అని చెప్పేసి ట్యాగ్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ బినాన్స్ మన హ్యామ్స్టర్ కాయిన్ అనేది బినాన్స్ ఎక్స్చేంజ్లోకి విత్డ్రా అనేది చేసాం ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే మనం హ్యామ్స్టర్ కాయిన్ అనేది బినాన్స్లో లిస్ట్ అవుతుందో, అంటే 26th అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు కదా, సెప్టెంబర్ 26th అనేది ఆ రోజు లిస్ట్ అయిన రోజు మనకి మన విత్డ్రా అనేది మన బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మనం బినాన్స్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలా అండ్ హ్యామ్స్టర్ కాయిన్స్ని ఎలా పొందాలా అండ్ దాంట్లో మన బినాన్స్లోకి ఎలా విత్డ్రా చేసుకోవాలనేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. జై హింద్.